టీవీ5 ఎస్వై న్యూస్కి స్వాగతం. తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండల కేంద్రమైన రాయవరంలో వేంచేసి ఉండి భక్తుల కొంగు బంగారమై కోరికలు తీర్చే కల్పవల్లిగా పూజలు అందుకుంటున్న పోలమ్మ అమ్మవారిని శాకంబరిగా అలంకరించారు. ఈ సందర్భంగా రాయవరం మండలం ఎంపీపీ పోలమ్మ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు నౌడు వెంకటరమణ మాట్లాడుతూ ఆషాఢ మాసం 3వ మంగళవారం అమ్మవారిని 108 కేజీల కూరగాయలతో శాకంబరి అలంకరించినట్లు తెలిపారు. సుమారు 300 కిలోల స్వీట్లు, సారే చీరలు, పసుపు కుంకుమల కావిళ్లతో గ్రామోత్సవం నిర్వహించి అమ్మవారికి సమర్పించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ పోలమ్మ తల్లి వేలమ్మ సంక్షేమ యూత్ కమిటీ సభ్యులు, గ్రామస్తులే కాకుండా పరిసర గ్రామాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. నా పేరు నౌడు వెంకటరమణ, రాయవరం ఎంపీపీ. అలాగే మన ముత్యాలమ్మ పోలమ్మ అమ్మవారి కమిటీ సభ్యులు, అధ్యక్షులు. ఈ రోజున ఆషాఢ మాసం మంగళవారం నాడు పోలమ్మ అమ్మవారికి, ముత్యాలమ్మ అమ్మవారికి సారే చీర కార్యక్రమం పసుపు కుంకాలు ఇచ్చి ఆడపడుచులందరూ, మన గ్రామం ఆడపడుచులు, అలాగే వివిధ గ్రామాల నుంచి వచ్చిన, వివిధ జిల్లాల నుంచి వచ్చిన ఆడపడుచులు కూడా ఈ రోజున అమ్మవారికి చీరాచార్య సమర్పించుకొని మొక్కులు తీర్చుకొని వారు సంతోషంగా ఈ కార్యక్రమాన్ని జరపడం జరిగింది. మన పోలమ్మ అమ్మవారు వసంత గ్రామం నుంచి సుమారు 180 సంవత్సరాల క్రితం వెలంసంగీలు ఇక్కడ వలస వచ్చి టైంలో అమ్మవారిని ఇక్కడ తీసుకొచ్చి ప్రతిష్ఠించడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా సుమారు అమ్మవారిని శాకాంబరిగా అలంకరించడం జరిగింది. సుమారు 108 కేజీలు కాయగూరలతోటి అమ్మవారికి అలంకరణ చేసి అమ్మవారిని సుమారు స్వీట్స్ అంతా కూడా సుమారు దగ్గర 200-300 కేజీలు అందరూ అమ్మవారికి సమర్పించడం జరిగింది.